హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందా లేదా, మళ్ళీ ఇన్ని రోజులకు మనం ఆసరా పింఛన్ల టాపిక్ అయితే తీసుకొచ్చాం. ఇక ఆసరా పింఛన్ల పెంపు ఉందా లేదా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇక ఒకేసారి 4 పథకాలు విడుదల చేసినటువంటి ఆయన మరి ఎంతోమంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఎందుకు ప్రకటన చేయలేదు, ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని ఏమైనా మర్చిపోయారా, ఎందుకు పింఛన్లు అనేది విడుదల చేయడం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక ఈ పింఛన్ల విషయానికి సంబంధించి ఏదైనా ఉంటే ఒక చిన్న విషయం ఏదైనా ఉంటే చెప్పండి అని మన సబ్స్క్రైబర్స్ అడిగారు. ఇక వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో అంటే ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వారికి 2016 రూపాయల పింఛన్ వస్తుంది ఆసరా పింఛన్ల కింద. ఇక ఎవరైతే మనకు నాలాంటి వికలాంగులు ఉన్నారో ఇలాంటి వికలాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాకముందు ఆయన ఈ యొక్క పింఛన్ వల్ల చాలామంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఈ పైసలు సరిపోతలేవు, ఎందుకంటే మనకు వృద్ధులకు మందులు కొనుక్కోవడానికి దవాఖానకి వెళ్ళడానికి వారికి పైసలు అయితే సరిపోవట్లేదు, మరి ఈ పైసలు పెంచుదాం, మనం ఈ పింఛన్లు పెంచుదాం అని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలు ఇస్తానన్నారు. ఇక నాలాంటి వికలాంగులకి 4016 రూపాయల స్థానంలో 6000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన ఇచ్చారు, హామీ అంతా కూడా బాగానే ఉంది. ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పటికీ సంవత్సరం రోజులు అయిపోయింది. ఇక సంవత్సరం అయిపోయి 13-14 నెలలు ఏమో అయిపోయింది. సంవత్సరం పైన మళ్ళీ 2 నెలలు పెరిగింది. కానీ ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ గతంలో కూడా మనం చూసాము, ఈ వికలాంగుల పోరాట సమితి వాళ్ళు ఇక నాలాంటి వాళ్ళంతా కూడా కలిసి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ హైదరాబాద్లో ధర్నా కూడా తలపెట్టారు. అప్పట్లో ఏంటంటే మనకు మంత్రులు కలగజేసుకుని మన అంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కూడా వచ్చింది. ఈ మధ్యలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున కూడా మన మంత్రి సీతక్క గారు కానీ మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా మనకు మంత్రులంతా కూడా గౌరవనీయులు మంత్రులంతా కూడా వాళ్ళు కీలక ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు పైన సిద్ధంగా ఉన్నాం, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆయన ఆదేశాల మేరకు త్వరలోనే పింఛన్లు పెంచుతామని మాటించి కూడా మరొక 3 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎందుకు ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది, ఇక ఎందుకు ఈ పింఛన్ల విషయాన్ని ప్రకటించలేకపోతున్నారు, ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క పింఛన్ల అంశాన్ని ఇప్పటి వరకు కూడా మనకు తెరపైకి తీసుకురాలేదనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. మనకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి. ఇక్కడ మనకు పెన్షన్దారులు ఏమంటున్నారనే విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నేను అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో, తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం తెలుస్తుంది. అలాగే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాకు ఏదైనా మీరు సహాయం చేయాలనుకుంటే తప్పకుండా మీరు నాలాంటి వికలాంగులతో సహాయం అందించాలి, మీరు ఏదైనా తోడ్పడాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను. మీ ఫోన్పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. నాకు ఇచ్చే 100 రూపాయలు 200 1000 రూపాయలు పెద్ద విషయం ఏం కాదు. తప్పకుండా మీరు ఎన్నో పైసలు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు కాబట్టి ఏదో నాలాంటి వాడికి కొంచెం సహాయం చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఓపెన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపిస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని మర్చిపోయారా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి పింఛన్లు ఎందుకు పెంచడం లేదు ఆయన, అన్ని పథకాలు మన 26వ తారీఖున 4 పథకాలు ఇచ్చారు ఒకటేసారి. మరి ఈ 4 పథకాలు ఇస్తే మాకు పింఛన్లు ఇస్తే బాగుంటుంది కదా అని మాలాంటి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ మేమంతా కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఒకటే ఆలోచించిందండి, ప్రభుత్వం ఆర్థికంగా అప్పుల్లో ఉంది, ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ఇక వచ్చేటువంటి ఆదాయాన్ని వడ్డీ రూపంలో కట్టుకుంటున్నామని మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించారు.
వచ్చే ఆదాయం అంతా కూడా వడ్డీకి సరిపోతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కడుతున్నాం. మరి ఇప్పుడు మేము ఎక్కడి నుంచి పైసలు లేవు ఇక్కడ ఇవ్వాలంటే అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకేసారి 4 పథకాలు విడుదల చేశారు కదా, మళ్ళీ ఈ పథకాలకు పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సంవత్సరంలో ఒకసారి ఇచ్చేటువంటి పథకాలే. పెన్షన్ అలా కాదు కదా, ప్రతి నెల కూడా ఇవ్వాలి. ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ₹1 ₹2 కాదు, ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది. ఇక్కడ ఏంటంటే మనలాంటి వాళ్ళం మనం ఈ విధంగా ఆలోచిస్తే, అరే మనకు పెన్షన్లు పెంచలేదు, మనకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఆ పథకం ఇవ్వలేదు, ఈ పథకం ఇవ్వలేదు అని మనం ఆలోచిస్తే, ఇప్పటికే ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్న వారు మిగిలినటువంటి వారందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తారంటే, మేము ట్యాక్సులు కట్టే డబ్బులు ఇలా సంక్షేమ పథకాలు ఇవి అవి అని ప్రభుత్వం ఉచితంగా డబ్బులు వేస్తుంది జనాలకొని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. కానీ ప్రభుత్వం దగ్గర పైసలు లేవని ఈ పింఛన్ల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి హామీని అయితే వదిలిపెట్టను, ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కూడా, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ పింఛన్లు కూడా పెంచుతాం అని ఆయన మరొకసారి స్పష్టం చేశారు. కాబట్టి పింఛన్ల విషయంలో ఇబ్బంది లేదు, ఖచ్చితంగా పింఛన్లు అయితే వస్తాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే విడుదల చేశామన్నారు. మరి డిసెంబర్ నెల పింఛన్లు కూడా పడ్డాయి, పైసలు పడ్డాయి. అంటే పాత ఆసరా పింఛన్లే పడ్డాయి. ఇక్కడ కొత్తగా పెంచినటువంటి పింఛన్లు ఏమీ పడలేదు. పాత ఆసరా పింఛన్లు ఏవైతే ₹2016 మరియు ₹4016 పడ్డాయి. ఇక డిసెంబర్ వరకు పెన్షన్లు క్లియర్ అయిపోయినాయి. ఇక ఈ ఫిబ్రవరి నెల మొదలైంది, జనవరి నెల పింఛన్లు రావాలి ఈ నెలలో. ఇక ఈ నెల 20 తారీఖు పైన జనవరి నెల పింఛన్లు ఇస్తారు. ఇక ఈ జనవరిలో ఏమైనా పెంచుతారని ఎదురు అడుగుతున్నారు చాలామంది. అరే బాబు పింఛన్లు పెంచకపోయినా పర్లేదు అంటున్నారు కొంతమంది. ఏంటంటే పింఛన్ తీసుకునేవారు పింఛన్ పైసలు పెంచకపోయినా పర్వాలేదు, మేము గత ప్రభుత్వం నుంచి కూడా ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నాం, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అసలు మాకు ఆరోగ్యం బాగలేదు, మాకు ఇబ్బందిగా ఉంది, చాలా ఏ పని చేసుకోలేము, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రభుత్వం ఆ పైసలు ఇస్తే కనీసం మేము మందులు తెచ్చుకోవడానికి దవాఖానకి వెళ్ళడానికైనా మాకు అవకాశం ఉంటుంది అని చాలామంది బాధపడుతున్నారు. పెన్షన్ల దారులంతా కూడా ప్రభుత్వానికి ఈ విషయం తెలియాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, పెన్షన్ పైసలు. కాబట్టి ప్రభుత్వం కూడా త్వరలోనే స్పందించి ఈ పెన్షన్లు పెంచకపోయినా కూడా పర్వాలేదు, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే చాలు అంటున్నారు ఇక్కడ పెన్షన్దారులంతా. మాకు పైసలు పెంచకపోయినా పర్వాలేదన్నా, మాకు ఈ పైసలు ఇస్తే చాలని అడిగారు. మనకు ప్రభుత్వం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని మనం ఇదే కోరుకుందాం. ఆయన త్వరగా మన పెన్షన్ల పైన స్పందించి మనకు పెన్షన్లు పెంచి ఇచ్చే విధంగా కూడా మనం కూడా ఎదురు చూద్దాం. ఖచ్చితంగా ఈ నెలలో ఏదో ఒక ప్రకటన ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు పింఛన్లు పెంచకుండా పర్వాలేదు, మాకు మామూలుగా కొత్త పింఛన్లు విడుదల చేస్తే చాలు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు పింఛన్ ఎప్పుడు ఇస్తారని, కొత్త పింఛను. ఇక ఎటు పని చేసుకోవాలని ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇలా చాలామంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు మాకు ఇప్పుడు వచ్చే పింఛన్ పైసలే చాలు, పింఛన్ పెంచకపోయినా పర్వాలేదు, ఈ కొత్త పింఛన్లు విడుదల చేస్తే చాలని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.